నేడు తెలంగాణ భవన్ కు కేసీఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు. భవిష్యత్ కార్యాచరణపై సమగ్రమైనటువంటి చర్చ. తెలంగాణ భవన్ లో నేడు మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ నేతల విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు కేడర్ కు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సుమారు 7 నెలల తర్వాత బీఆర్ఎస్ అధినేత తెలంగాణ భవన్ కు వస్తున్నారు. ఇక ఈ సందర్భంగా పార్టీ అంతా కూడా ఏర్పాట్లు చేసింది. ఇవాళ తెలంగాణ భవన్ కి కేసీఆర్ వస్తాడు. ఇక కేసీఆర్ రావట్లే, కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ కర్ర పట్టుకుంటే గానీ నడవలేడు మరి అనేటోళ్ళంతా కూడా ఈ రోజు నుంచి సమాధానం చెప్పండి. ఎందుకనంటే కేసీఆర్ చెప్పిండు, ప్రతిపక్ష నేత చెప్పిండే 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో అసెంబ్లీకి పోయో లేకపోతే తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టో తర్వాత మీడియా వాళ్ళందరినీ పిలిచి ఊక సమావేశాలు పెడితే ఇక ఏంది ఆయన 10 ఏళ్ళు పొడిచిండు కానీ ఇక ఇప్పుడు మాట్లాడుతుండని చెప్పేసి అంటారని చెప్పి ఓ సంవత్సరంన్నర ఆగిండు, ప్రతిపక్ష నేత ఆగిండు. ఇవాళ వచ్చిండు కదా, మరి ఇవాళ వచ్చిండు కాబట్టి సమాధానాలు చెప్పాలి. ఎందుకు చెప్తా ఉన్నామనంటే కేసీఆర్ కి సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారని చెప్తే అన్నట్టు. కేసీఆర్ కి సపోర్ట్ ఇచ్చి మేము మాట్లాడతలేం, అప్పుడు పాలన ఎట్లున్నది ఇప్పుడు పాలన ఎట్లున్నది అని చెప్పి దాన్ని బేరీజ్ చేసుకొని మాట్లాడుతా ఉన్నాం. సో అప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ప్రజలు ఏం చెప్తా ఉన్నారు, అప్పుడు రైతు బంధు ఎట్లొచ్చింది ఇప్పుడు రైతు భరోసా ఎట్లొచ్చింది, అప్పుడు కళ్యాణ లక్ష్మి ప్రజలకు ఎట్లొచ్చింది ఇప్పుడు ఎట్లొచ్చింది, అప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చారు, మగపిల్లగాడు పుడితే 13,000 ఇచ్చారు, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చారు, మగపిల్లగాడు పుడితే 12,000 ఇచ్చారు. ఇవన్నీ జరిగినాయి. మరి ఇప్పుడు అప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చారు, ఏడో ఒక గుడిచెలు ఉండేటటువంటి ముసలమ్మకి కట్టుకోవడానికి ఆసరికి వచ్చింది కాబట్టి. సో ఇవాళ మరి ఇవన్నీ ఎందుకు లేవని అడుగుతా ఉన్నాం. మరి అందుకే కేసీఆర్ వస్తా ఉన్నాడు, అవన్నీ సమాధానాలు అడుగుతాడు. ప్రతిపక్ష నేతగా ఈ రోజు నుంచి వెళ్ళి అడుగుతాడు. భారీ బహిరంగ సభ కూడా ఒకటి పెట్టబోతా ఉన్నారు. దాదాపుగా 3 నుంచి 4 లక్షల మందితోటి గజ్వేల్ నియోజకవర్గంలో ఈ నెల చివరికల్లా రైతులతోటి సమావేశాలు నిర్వహించబోతా ఉన్నారు. ఇన్ని రోజులు కేసీఆర్ రాకపోతేనే మరి ఆగవాగం అయిపోయింది కదా, ఉన్నదా పర్ఫెక్ట్గా ఉన్నదా? కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి సభలో దాదాపుగా 5 నుంచి 10 సార్లు కేసీఆర్ మాటే ఉంటుంది. కేసీఆర్ని ఇలా మీరే హైలైట్ చేసిన తప్ప ఎవ్వడు హైలైట్ చేయలే. ఇవాళ ఏమైపోయింది, ఇలా వస్తా ఉన్నాడు తెలంగాణ భవన్ కి కేసీఆర్ అంటే అదొక పెద్ద సెన్సేషన్ న్యూస్ అయిపోయింది. ఆయన ఏం చేసినా సెన్సేషన్ అవుతా ఉన్నది. మరి మీరు ఫెయిల్ అవుతా ఉన్నారు, మీరు ఫెయిల్ అవుతా ఉన్నారు. ఇవాళ నుంచి ఖచ్చితంగా మరి కేసీఆర్ రావాలా మరి కేసీఆర్ వచ్చిండు. మరి ఇయటి నుంచైనా సరే మరి కేసీఆర్ వచ్చిండు కాబట్టి మీరు ప్రజలకు మంచి చేసేటట్టు ప్రయత్నం చేస్తారా? ఇలా కేసీఆర్ ఎందుకు వచ్చిన దాని గురించి కూడా ఎందుకు హైలైట్ చేసి చూపిస్తా ఉన్నామనంటే ప్రజలకి పథకాలు అందుతలేవు, ప్రజలు ఆగమాగం అవుతున్నారు కాబట్టి మరి కేసీఆర్ వస్తుందని చెప్తున్నాం. ఇవాళ మీరు పర్ఫెక్ట్ గా పనిచేస్తే కేసీఆర్ వస్తే ఏందంటాం, వస్తే ఏంది కేసీఆర్ వస్తే ఏమవుతుందని అడుగుతాం ఖచ్చితంగా. కాకపోతే మరి ఇలా కేసీఆర్ వచ్చేదాన్ని కూడా చెప్పాల్సి వస్తుంది, హైలైట్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికైనా సరే మరి మార్పులు ఏమైనా వస్తాయా అని చెప్పి అన్నారు కదా. హరీష్ రావు కేటీఆర్ అన్నారు కదా, మా ఇద్దరికే తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు, కేసీఆర్ వస్తే వీళ్ళు ఆగమాగం అవుతామని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఎట్లయితుందో చూడాలి, మరి ఎట్లయితుందో చూడాలి. ఏదేమైనా కానీ ఒక మరి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అంతా కూడా కొంత సమాయత్తం కాబోతా ఉన్నది, భవిష్యత్ కార్యాచరణకి ప్రిపేర్ కాబోతా ఉన్నది. మరి పూర్తి ప్రతిపక్ష బాధ్యతలు తీసుకొని కేసీఆర్ మళ్ళీ రాబోతా ఉన్నాడు, మీటింగ్లు ఏర్పాటు చేయబోతా ఉన్నాడు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వార్త అయితే ఇక్కడ కనబడతా ఉన్నది.